హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్. ఈరోజు నాగమణి వంట ఏం చేస్తుంది అంటే, నిన్న నైట్ దోశ పిండి ఇడ్లీ పిండి పట్టాం కదా, దోశ ఇడ్లీ అని ఆలోచిస్తే దోశ అడిగారు. సరేలేని దోశకైతే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేశాను. టమాటా బంగాళదుంప కూర చేద్దామని ఉల్లిపాయలు అయితే కోసి తాలింపులో వేసేసాను. బంగాళదుంపలు ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ నూనెలో వేయించి ఇదంతా అయ్యే పని కాదులే ఉదయాన్నే అని, సరే ఈసారి ఎప్పుడైనా చేయొచ్చులే అని ఈ పూటగా మాత్రం టమాటా బంగాళదుంప అయితే చేస్తూ ఉన్నా. మీరైతే ఏం కూర చేశారు ఫ్రెండ్స్ అని అడుగుతాను అనుకున్నారా? అస్సలు అడిగిన మీరు చెప్పట్లేదు కాబట్టి వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీలాంటి మనసున్న మనుషులు ఒక లైక్ ఇస్తే ఛానల్ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. బంగాళదుంపలు అయితే మగ్గిపోయాయి అన్నమాట. టమాటా ముక్కలు వేసేయాలి ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం పని అంటే చూసారు కదా, ఉదయం లేవగానే ఇంటి పని, వంట పని, టిఫిను, టీ, కాఫీలు, ఇంకంతే. మళ్ళీ సాయంత్రం ఎట్లాగో ఇప్పుడు కూర వేసాం కాబట్టి సాయంత్రం కూర పని అయితే ఉండదన్నమాట. ఒక్కోసారి చేయాల్సి వస్తుంది. ఈరోజు అయితే సాయంత్రం కూర పని అయితే ఉండదు. మళ్ళీ 8 గంటలలో షాప్ బంద్ చేసి మళ్ళీ పని స్టార్ట్ చేసుకోవాలి సాయంత్రం. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇదంతా ఉదయం పని అన్నమాట. కూర అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర, పొడి మసాలా వేసి గుమగుమలాడుతుంది కూర అయితే. అందరూ తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో బోలో. రైస్ కడి పెట్టాను. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, సరేలే అని ఇంట్లో పని అంతా పూర్తయిపోయింది. మా చెల్లి వాళ్ళ పాప అయితే దోశలు వేస్తుంది. అందరికీ దోశలు రెడీ అయిపోతూ ఉన్నాయన్నమాట. లాస్ట్లో అనమాట టిఫిన్ పని. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే అన్నం కూర గిన్నెలో ఇల్లు పనంతా పూర్తి చేసుకున్న తర్వాత 8:30 అప్పుడు ఆ టైంలో అందరం టిఫిన్ చేస్తాం అన్నమాట. మళ్ళీ రెండోసారి టీ తాగేసి షాప్కి వెళ్ళిపోతాము. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు అనమాట. 2 అయిద్దో 3 అయిద్దో తెలియదు. భోజనం టైం అయ్యేసరికి సరదాగా ఎవరో పిలిస్తే మళ్ళీ వీడియో తీసుకొని బయటకు వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం 4 అప్పుడు మళ్ళీ ఒక చుక్క టీ తాగితే సరిపోతుంది అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, పూర్తి వీడియో. దోశలు ఎక్కడ దాకా వచ్చాయా అని వంటగదిలోకి వెళ్ళి చూస్తే తలా 3 దోశలు పోస్తుందంట. నాకు 2 చాలే అమ్ములు అంటే, కాదు మాతో పాటు నువ్వు తినాల్సిందే 3 దోశలు అన్నది. సరేలే అని సచ్చినట్టు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి టైం ప్రకారం తినాల్సి వస్తుంది వాళ్ళతో పాటు. నేనేదో చెప్తూ ఉన్నాను. బాయ్ ఫ్రెండ్స్.